हमारा पर्पस है ध्यान से समाधि की ओर जाना है, शून्यता की ओर जाना है। ధ్యానం నుండి సమాధి వైపు ప్రయాణించడం మన లక్ష్యం. శూన్యం వైపు ప్రయాణించడం. మంత్రోచ్చారణ వలన ఇంకో సమస్య ఏంటంటే చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చెబుతున్నామో మనకే తెలియదు. ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి? మరి దాని అంతరార్థం ఏమిటి? ప్రజలకు దాని గురించి సరిగా తెలియదు. మనం అహం బ్రహ్మాస్మి అని చెబుతూ ఉంటాము. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెబుతూ ఉంటారు. నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును అని. కానీ దాని అంతరార్థం ఏమిటి? చెప్పినంత మాత్రాన మనం బ్రహ్మ అయిపోతామా? బ్రహ్మ అనే స్థితిని మనం కేవలం అనుభూతి మాత్రం చెందగలం. ఆ స్థితిని అనుభూతి చెందాలి. అంతేకాని నేనే బ్రహ్మ అనుకున్నంత మాత్రాన జరిగేది ఏమీ ఉండదు. మనం అందరం బ్రహ్మలము. నేను, మీరు అందరూ బ్రహ్మలే అనుకుంటే అది ఒక అత్యున్నత స్థితి. ईश्वर मुझ में है, ये एक अनुभूति है। నాలోనే పరమాత్మ ఉన్నాడు అనేది ఒక అనుభూతి. ధ్యానంలో మనం క్రమేణా వికాసం చెందుతూ ఉన్న కొలది అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడనే భావం ఏర్పడుతుంది. తరువాత ఈశ్వరుడే మన సర్వస్వం అన్న భావన కలుగుతుంది. దీని గురించి మీరు కొంత ఆలోచించి చూడండి. ఆలోచన మంచిదే కానీ అదే ఆలోచనను పునరావృతం చేయడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. నాలో పరమాత్మ ఉన్నాడు, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆయన వల్లనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఒరిగేదేమీ లేదు.